ఉన్నా సరే శశిరేఖకు ముందు ఒక 2, 3, 4 ప్రాజెక్ట్స్ వచ్చాయి. 4 ప్రాజెక్ట్స్ వద్దన్నా తెలుగే 4 ప్రాజెక్ట్స్ వద్దన్నా తెలిసొద్దనో తెలియకొద్దనో కానీ ఫస్ట్ థింగ్ తగిలే చూసా అదే డెస్టినీ ప్రీ రిటర్న్ అంటారు చూడు, మనం తీసుకుందాం అంటే రాదు అది. సో ఈ గోట్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ తెలుగులో సినిమా కూడా చేశాను, సీరియలే కాదు. ఐ థింక్ 2 మూవీస్, ఒకటి మెయిన్ లీడ్, ఇంకటి వన్ ఆఫ్ ద హీరోయిన్స్, రైట్? అది అంత నాట్ అ వెరీ గుడ్ క్యారెక్టర్, బట్ ఫస్ట్ వన్ సెకండ్ వన్? ఓకే, ఫస్ట్ అబౌట్ ఇది నా ప్రేమ కథ విత్ మన రవి గారు. సో ఎట్లా వచ్చింది ఆఫర్, సినిమా ఆఫర్? సినిమా ఆఫర్ బికాస్ ఆఫ్ శశిరేఖనే వచ్చింది. అంటే సినిమా చేశాను, ఒక సినిమా చేస్తున్నా అనే దానికంటే ఎక్కువ శశిరేఖ చాలా సినిమాటిక్గా తీశారు. బికాజ్ ముద్దమందారం కూడా అలాగే సినిమా. యాక్చువల్లీ నేను శశిరేఖ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఈవెన్ ప్రజెంట్ వైల్ మీరు మీ కాస్టింగ్ జరిగేటప్పుడు కూడా మనం హౌస్ ఉండేది. సో మీరందరూ రావడం, యువర్ పిక్డ్ ఫ్రమ్ ఫేస్బుక్ ప్రొఫైల్లో చూసి ఐ నో దట్ బికాస్ ఐ వాజ్ దేర్. దిస్ గై ఇస్ నైస్ అని కూడా చూపించారు నాకు. సో అలా సీనియర్ అయితే 6 months. సో శశిరేఖ చాలా సినిమాటిక్గా తీశారు మేడం. మై వెరీ ఫస్ట్ డే ఆఫ్ షూట్, ఫ్యూ డేస్ స్టార్టింగ్లో మహానటి గెటప్స్ ఉంటాయి. మహానటి సినిమాలో సావిత్రి గారు గెటప్ ఫేమస్ అయింది. బట్ ప్రాపర్ ఆహన పెళ్లి అంటే కీర్తి సురేష్ గారు వేసుకునే ముందు సేమ్ గెటప్ నేను చేస్తాను. సో అలాంటి ఆ గెటప్ వేసుకుని తెలుగు సినిమాస్, అప్పుడు పాత సినిమాస్ అన్ని వెళ్ళి చూసి, అండ్ ఐ గోట్ టు నో అబౌట్ ది లెగసీ అండ్ ఆల్ దాట్. అండ్ ఆ తర్వాత అక్కడ సాంఘీ టెంపుల్లో ఆ షూటింగ్ చేసాం కదా, రామోజీ ఫిల్మ్ సిటీలో. సో ఆ షూటింగ్ చేసినప్పుడు కూడా ఇంత గ్రాండ్యూర్గా నేను షూటింగ్ చేయడం కూడా చూడడం ఫస్ట్ టైం. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ నా ఎక్స్పీరియన్స్. షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ శశిరేఖ ఫ్రమ్ ది స్టార్ట్ టు లాస్ట్ ఒక సినిమాటిక్గా ఉండేదన్నమాట. ఒక సీరియల్ని ఆ రేంజ్లో మోస్ట్లీ ఆ తర్వాత నేనే చేశాను, కానీ దట్ రేంజ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి రీచ్డ్. చాలా బాగుండేది. సో అది చూసి మూవీ ఆఫర్ వచ్చింది. శశిరేఖ చూసి మూవీ ఆఫర్ వచ్చింది. శశిరేఖకి ఎప్పటికీ కూడా వాళ్ళందరికీ, జనాలందరికీ ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ అనమాట. చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు దే రిమెంబర్, దే రీకాల్ దేర్ మూమెంట్స్ విత్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళందరూ ఫ్యామిలీతో కలిపి చూసిన మూమెంట్స్ అంతా తలుచుకుని నన్ను అంతా ఓన్ చేసుకున్నారు. సీన్స్ కూడా, ప్రతి సీన్స్ కూడా ఫ్యామిలీ సీన్స్ మీది, పల్లెటూరు వాతావరణం అండ్ అబ్బాయి ఎక్కడి నుంచో రావడం అండ్ బాగుండేది. ఆ డ్రీమ్ గల్ అంతే, ఆ కాన్సెప్టే డిఫరెంట్గా ఉండేదన్నమాట. ఫస్ట్ టైం ఇన్ సీరియల్స్ అలా వచ్చింది అని. అంటే అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా చిలిపిగా నాకు సెట్ అయిపోయింది బాగా. అదే ఒరిజినల్ క్యారెక్టర్ కదా, ఇంట్లో అల్లరి పిల్ల, అది కొంతమంది మనకి ముద్దమందారం సేమ్ క్యారెక్టరైజేషన్. సో దానికి ఓకే, అది సూపర్ ఫేమ్లో ఉన్నప్పుడు నీకు ఈ క్యారెక్టర్ వచ్చింది, నువ్వు సినిమా ఒప్పేసుకున్నావు. బట్ సినిమా సరిగ్గా వెళ్ళలేదు కదా, రైట్? సో అది ఎట్లా అనిపించింది అంటే, ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళావు, సో నెక్స్ట్ ఇంకా పైకి వెళ్దాం అనుకుంటారు, కానీ మనం మళ్ళీ సీరియస్గా వచ్చాం. ఓకే, నీకు ఆ సినిమా కన్నా సీరియల్ ఫేమే ఎక్కువ, నీ ఫేమ్ దానికి ప్లస్ అవ్వాలి, అంతేగా? సో బట్ అంత మనం అనుకున్న సినిమా తర్వాత ట్రై చేశాను కొన్ని ఆడిషన్స్కి అంతా. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక హయ్యర్ లెవెల్కి వెళ్దామని అనుకుంటారు కదా. ఇట్ ఈస్ స్టిల్ మై డ్రీమ్ టు బీ ఇన్ సినిమాస్. హీరోయిన్గానే ఉండాలి అనేది కూడా కాకుండా మంచి క్యారెక్టర్స్ చేయాలి, రోల్స్ చేయాలి, ప్రామినెంట్ రోల్స్, యాక్టింగ్ స్కోప్ ఉండే రోల్స్ చేయాలనేది అయితే డెఫినెట్లీ ఆశ ఉంది. చూడాలి ఎప్పుడవుతుందో. బట్ రెండో సినిమా అది ఇట్ వాజ్ నాట్ ఈవెన్ ప్లాన్డ్. సరే అయితే ఒకటి, ఇది నా ప్రేమ కథ గురించి చెప్పింది కాబట్టి, సో మూవీ ఎక్స్పీరియన్స్, సీరియల్ ఎక్స్పీరియన్స్. సో ప్రజెంట్ కొంతమంది చెప్తారనమాట, జనరల్గా ఇప్పుడున్న సినారియో ఏంటంటే, ఏదైనా సినిమా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మనం సీరియల్ అని చెప్పామనుకో, సీరియల్ ఆర్టిస్టా, సీరియల్ యాక్టింగ్ అని ఈవెన్ ఆడిషన్ కూడా ఇవ్వకుండా పంపేస్తున్నారు. బట్ అటన్నా సీరియల్లో చూసి నేను తీసుకున్నారంటున్నావు. సో ఆబ్వియస్లీ సీరియల్ యాక్టింగ్ చూసి తీసుకున్నారు, సినిమా చేసావు. సినిమా చేసాం, కానీ అక్కడ కూడా మాకు సీరియల్ యాక్టింగ్ వద్దు అన్నారా ఒకసారి. అది సీరియల్ యాక్టింగ్ ఒకటి, థియేటర్ యాక్టింగ్ ఒకటి, సినిమా యాక్టింగ్ ఒకటి ఖచ్చితంగా ఉండదు. అయితే అలా ఉండదు. నేను చెప్పేది, ఆ గుడ్ యాక్టర్ నోస్ వాట్ టు డూ, వాట్ టు గివ్ అనేది తెలుస్తుంటుంది. అంటే వాళ్ళకి ఏంటో మేము ఓవర్ యాక్టింగ్ చేస్తాము అనేది ఉంటుంది కదా సీరియల్లో. జనరల్గా సస్టైన్ చేస్తాం మేము. యాక్చువల్లీ సీరియల్ యాక్టర్స్కి ఎలా అమౌంట్ చేయాలి, ఎలాంటి దాంట్లో అనేది ప్రిసైజ్గా తెలిసి ఉంటుంది నన్ను అడిగితే. ఇక్కడ ప్యాటర్న్ అలా ఉంది సీరియల్లో.
మాకు క్లోజప్స్ ఎలా చూపిస్తారు అండ్ ఆ ప్యాంట్ షర్ట్స్ అవి ఖచ్చితంగా ఉంటుంది. దట్ ఈస్ ది ప్యాటర్న్. అండ్ జనాలు కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి ఆ ప్యాటర్న్లో సీరియల్ తీస్తారు. డ్రామా కావాలి కాబట్టి అండ్ ఆ రియాక్షన్స్ కట్ కావాలి కాబట్టి యాజ్ యూ నో కొంచెం డ్యూరేషన్ ఉండాలి కాబట్టి సీరియల్స్లో అలా తీస్తారు. యా మేబీ అందుకనే సినిమా వాళ్ళందరికీ ఓకే వీళ్ళు చేసేదే ఓవర్ యాక్టింగ్ అనేది వాళ్ళకు ఉంటుందేమో. బట్ ఇట్ ఈస్ లైక్ దట్. అంటే ఇప్పుడు ఒక థియేటర్లో మేము స్టేజ్లో చేస్తున్నామంటే ది లాస్ట్ వన్ షుడ్ ఆల్సో నో అవర్ ఎమోషన్ కాబట్టి లాస్ట్లో కూర్చున్న వాళ్ళకు కూడా మా ఎమోషన్ కావాలి హెవీగా చేయాల్సి వస్తుంది. అండ్ టీవీకి వచ్చేసరికి కూడా టీవీ ఇస్ దిస్ మచ్. సో వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు, ఇక్కడ కూర్చొని చూస్తారు. బట్ అయినా సరే వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ మోర్. సీరియల్ ప్యాటర్న్ అలా ఉంటుంది. సినిమా అంత పెద్దగా ఓన్లీ సినిమానే మీరు చూస్తుంటారు కాబట్టి యూ నీడ్ నాట్ డూ సో మచ్. అది ఐ థింక్ మనకు తెలిసి ఉంటుంది. నువ్వు కావచ్చు నేను కావచ్చు. సో ఐ థింక్ అది నేను చాలా విష్ చేసుకునేది అది లైక్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. తెలుసుకోవాలి లైక్ సీరియల్ ఆర్టిస్ట్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఎనీ సినిమా ఆర్టిస్ట్. జస్ట్ ఆ మైన్యూట్ లేయర్ తీసేస్తే అంత ఒకటి యాక్టింగ్ అనేది ఇస్ ఎ సింగిల్ థింగ్. ఎక్కడైనా యాక్టర్స్ అండ్ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ ఎనీవేర్. యాక్టింగ్ అది ఇది డిఫరెంట్. ఏదైనా చేయగలరు చెప్తారు. ఇఫ్ దే ఆర్ థింకింగ్ లైక్ దట్ ఐ థింక్ దే ఆర్ నాట్ వెరీ నాలెడ్జబుల్ అని అడిగితే. ఓకే నైస్. యాక్చువల్లీ సీరియల్స్ చేసేటప్పుడు నేను విన్నా యాక్చువల్లీ జనరల్గా అమ్మాయిలు నాకు ఆ సీన్ కంఫర్ట్ లేదు, ఈ సీన్ చేయను, ఆ సీన్ చేయను అంటారు. బట్ నువ్వు ఒక సూసైడ్ అటెంప్ట్ సీన్ ఏదో ఒకటి ఉంది, చాలా ఎత్తు మీద ఉంది. అది అక్కడ మేము కూడా షూట్ చేసాం. ఆ పాండ్లో ఇక్కడ దూకేయాలి. యాక్చువల్లీ నువ్వు టక్కని చెప్పగానే దూకేసావంట, డూప్ కూడా లేకుండాను. అంటే అది ఫస్ట్ సీరియల్ కదా. అండ్ ఆల్సో నేను ఇదే చెప్పాను కదా, హనుమకొండకి వెళ్ళొచ్చాను, జనాల ప్రేమ అంతా చూసాను, రెస్పాన్సిబిలిటీ ఉండింది. ఐ వాజ్ లైక్ ఐ హావ్ టు గివ్ ఆల్ మై సెల్ఫ్ ఇన్ టు దిస్. ఇప్పుడు అందరికీ నేను బాగా చేసి చూపించాలి. సో డైరెక్టర్ ఏం చెప్పినా అది చేయాలనేది అయితే అంటే మా కాంపిటీషన్ ఇప్పుడు మనం చేయకపోతే మనం అడుగుతారు. అంటే నాకు అంత ఎక్సైటెడ్గా ఉండేదాని అనమాట. ఈవెన్ టుడే ఐ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్. బికాజ్ ఇప్పుడు శశిరేఖాంత్ ఫేమ్ ఇచ్చిందంత హ్యాపీనెస్ నాకు ఇచ్చింది అంటే డెఫినెట్లీ ఇచ్చిన తర్వాత కళ్యాణ వైభవం ఆల్సో బిగ్ హిట్, రక్త సంబంధం. సో అదంతా వచ్చింది అంటే మేబీ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ అండ్ ఆ సిన్సియర్గా ఉన్నాను కాబట్టి మోస్ట్లీ వచ్చిందని. దట్ ఈస్ ది ఓన్లీ ఫార్ములా ఐ ఫాలో. సో అందుకనే అప్పుడు ఇప్పుడైనా కొంచెం చూసుకుంటానేమో కింద మంచిగా ఉందా లేదా అని. ఈసారి కొంచెం చూసుకుని దూకుతా. అప్పట్లో చూసుకోకుండా దూకేసాను. యాక్చువల్లీ ఇటు ఒక ఫాల్స్ లా ఉండేది. వాళ్ళు యాక్చువల్లీ మేనేజర్స్ వాళ్ళందరూ ఒకసారి ట్రై చేసి చూశారు. అండ్ నేను ముందే చెప్పాను కదా ఐ వాజ్ వెరీ హైపర్ ఉండేదాన్ని నేను. సో చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న వాళ్ళు ఎక్కడైనా ఫాల్స్కి తీసుకెళ్తే అప్పుడు కూడా అలాగా వాటర్ అంటేనే నాకు ఇష్టం అనమాట. దూకాను, అది కూడా చేశాను. అంటే దూకడం అంటేనే మోస్ట్లీ నాకు ఇష్టం కాబట్టి నాకు అది భయం ఉండదు. సో ఎవరైనా నాకు భయం షూటింగ్లో కూడా ఇప్పుడు అబ్బాయిలే కొంచెం భయపడుతుంటారు. ఎందుకు ఇంత భయపడతారని నాకు ఆశ్చర్యం. భయంగా కూడా ఉంటుందా, నొప్పి కూడా తగులుతుందా? అబ్బాయిలు పాపం గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఏమైనా ఆలోచిస్తారు. మన కాలు చేతి కొంచెం బాగుండదు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దూకడానికి ఇంత ఆలోచిస్తున్నారంటే ఎవరో ఒకళ్ళు దూకి చూస్తుంటారు. కింద సేఫ్టీ అయితే అది నాకు తెలియదు. హైట్ ఫోబియా ఉంటుందంట. తెలియదు నాకు. చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ తర్వాత హీరో ప్రతాప్ లిటిల్ స్కేర్డ్. తను చేశాడు కానీ దూకే ముందు హనుమంతుడిది అంటే తనకి ఎలా అంటే తన తర్వాత చెప్పాడు అనమాట, ఈ అమ్మాయి దూకేసింది. చాలా శ్లోకాలు అవి చెప్పుకొని దూకాడు అనమాట. కిందకి ఎలా చూపించాడు, ఇక్కడ చూడు రాయి ఇక్కడే ఉంది, పొరపాటున తగలు ఉంటే ఏహే తగలదు, వాళ్ళు ఇక్కడ దూకమన్నారు కదా, దూకేవి ఏం కాదులే. ఆల్రెడీ మేనేజర్స్ దూకి చూపించారు. యాక్చువల్గా ఏం ప్రాబ్లం ఉన్నది, కింద వాళ్ళు కూడా ఉన్నారు, సేఫ్టీ ఉన్నారు. హైట్ ఫోబియా ఉంటదంట చాలా మందికి. వాటర్ నుంచి రాళ్ళు కనిపించవు మనకి జనరల్ గా, కనిపించవు. అది మన ఫేట్ కూడా, మన లక్ కూడా. ఇన్ కేస్ కొంచెం అటు ఇటు అయ్యి విండ్ ఉంటుంది, కొంచెం పక్క పడ్డ రాయి మీద పడితే సేఫ్టీ తీసుకునే ఉంటారు. షూటింగ్స్ లో మాక్సిమం తీసుకుంటారు కానీ చాలా మంది ధైర్యం చేయరు. లేడీ సూపర్ స్టార్, నాట్ సూపర్ స్టార్, సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్. సో నైస్. చాలా మంది అంటే మనం ఇంటెంట్ బాగుంటే దేవుడు ఏం చేయనివ్వడు. ఇంటెంట్ బాగుంటే కంటెంట్ అలా వస్తుంది. అర్థమైంది నాకు. వెరీ నైస్.
అండ్ యూట్యూబ్ ఎలా జరుగుతుంది? యూట్యూబ్ జరుగుతుంది. వి లైక్ డూయింగ్ వ్లాగ్స్. నేను స్వరూప్ మేము అంటే ఒక వ్లాగ్స్ వల్ల అయినా ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేస్తాం. కుకింగ్ అని ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఏమేమి టూర్ వేస్తారు? కిచెన్ టూరు, ఫ్రిడ్జ్ టూర్, హౌస్ టూర్, ఫ్రిడ్జ్ టూరు, కొంతమంది మేకప్ కిట్ టూర్. అది నేను చేయలేదు అనుకుంటాను, మోస్ట్లీ చేయలేదు, తెలియదు. ఈ మధ్య నేను ఒక చోట చూసా బాత్రూమ్ టూర్ కూడా. బాత్రూమ్ టూర్ చేయను ఎప్పటికీ కూడా. నువ్వు చేయలేదు, నేను చూసా ఒక చోట బాత్రూమ్ టూర్. ఓకే, ఏం చెప్తారు? పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ మేబీ, అందుకనే ఇస్తారు. ఇప్పుడు నేను ఎప్పుడైనా మధ్యలో వ్లాగ్స్ చేయట్లేదంటే ఐ గెట్ సో మెనీ డిఎమ్స్, వై ఆర్ యూ నాట్ డూయింగ్, చేయండి అన్నట్టుగా అడుగుతారు. నేను ఎవరిని అడిగారు ఇట్లా బాత్రూమ్ టూర్ చేయమని ఎవరు అడగలేదు, బట్ ఫ్రిడ్జ్ టూర్ చేయమని అడుగుతారు. చూపించా ఫ్రిడ్జ్లో ఏమని? చూపించాను, ఎంత బాగా అస్సలు బాగాలేదు చూడడానికి కూడా చూపించాను. కనీసం టూర్ చేస్తున్నాం కదా, నీట్గా ఉంచవా? తీసేసి ఆల్రెడీ పెరిగేసినట్టు వేసేస్తావా? వెరీ హానెస్ట్, నిజాయితీ పర్వాలేదు అబ్బా. సో ఓకే, ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాం, సీరియల్స్ చేస్తున్నాం, అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ ప్లాన్ చేస్తున్నాం, వెబ్సైట్. అసలు ఎట్లా? మనకి 24 hours కదా ఉన్నాయి, మాకు 24 hours ఉన్నాయి, కానీ మాకు ఒకటి చేయడానికి అవ్వట్లేదు. నువ్వు 3 ఎట్లా మేనేజ్ చేస్తావు? సీరియల్స్ యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం ఫ్రీగానే ఉన్నాను, బట్ రక్త సంబంధం, కళ్యాణ వైభోగం ఒకేసారి జరిగేది. అప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాను. సో ఇట్ ఆల్ హ్యాపెండ్. నేను ఎలా మేనేజ్ చేశానో నాకే తెలియదు, అదంతా మేనేజ్ అయిపోయింది. అంటే ఆర్టిస్ట్ కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫేస్. మనం 2 కాల్ షీట్లు చేస్తే మిడ్ నైట్ అవుద్ది, ఎర్లీ మార్నింగ్ 24 hours చేసిన రోజులు ఉన్నాయి. మనం నిద్ర లేకపోతే ఫస్ట్ కళ్ళు తేడా కూడా వస్తాయి. బట్ అది చాలా కష్టమైన పని కదా. అంటే మోస్ట్లీ ఎంజాయ్ చేస్తే ఏది కష్టం, ఇష్టపడి చేస్తే ఏది కష్టం కాదు. కోట్ వచ్చింది మనకి, ఒక రాసుకోండి. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year నుంచి సీరియల్ ఏం చేయలేదు, కెమెరా ఫేస్ చేసి యాక్ట్ చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ, నా క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకున్నాను. కళ్యాణ కంపెనీ లాస్ట్, సో ఇప్పుడు తర్వాత కామా లేకపోతే ఫుల్ స్టాప్ అయినా? అంటే నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు బిజినెస్ కూడా పెడుతున్నారు కదా మీరు, సో కంపెనీస్ ఇటుగానే జంప్ అయిపోతామో నువ్వు? ఆ శశి ఫేస్ మిస్ అవుతుంది కదా. యాక్టింగ్ తర్వాతే ఏదైనా, సో అదంతా యూట్యూబ్ కానీ వెబ్సైట్ కానీ జస్ట్ కామాయే. మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేసి చెరిపేసి మళ్ళీ కంటిన్యూ, వెయిటింగ్ ఫర్ ది రైట్ ప్రాజెక్ట్ అంతే. సీరియల్స్ అనేసరికి ఎట్లాంటి సీన్లు అయినా చెయ్యాలి. సో అది పెళ్ళికి ముందు ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ జనరల్గా పేరెంట్స్ కూడా కొంతమంది ఒప్పుకోరు, అమ్మాయి సీరియల్స్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీస్ అని ఇట్లా వేరే వాళ్ళు రిలేటివ్స్ అలా అనుకుంటారని. అలాంటిది మీ పేరెంట్స్ నేను నమ్మి పంపించారు, యూ సక్సీడెడ్ అందులో. కానీ నీకు పెళ్ళయ్యాక కూడా మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది, మీ అత్తగారు మెయిన్. సో అత్తగారు వాళ్ళు ఒప్పుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉన్న పక్కన రిలేటివ్స్ ఏంటి మీ కోడలు ఎట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు. సో మీకు ఈ సపోర్ట్ ఎట్లా ఉంది మీ హస్బెండ్ నుంచి కానీ అత్తగారి నుంచి కానీ? ఇప్పుడు ఆల్ గుడ్. అంటే కొంచెం స్పెక్యులేషన్స్ ఉండేది మా అత్తగారి సైడ్ అంటే అదే మీరు చెప్పినట్టు జనాలు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమంటారో అనే భయం డెఫినెట్లీ మా అత్తగారికి, మావయ్య గారికి వాళ్ళకి ఉండింది. బట్ ఆల్రెడీ రన్నింగ్ సీరియల్లో ఉండగా పెళ్లి చేసుకున్నాను. ఆల్సో స్వరూప్ వాళ్ళని కన్విన్స్ చేశాడు అనమాట. ఆయనే కన్విన్స్ చేశాడు. లవ్ మ్యారేజ్. సో అంటే తిను తెలుసు నాకు, తిను సీరియల్ చేస్తుండగానే నాకు కూడా తెలుసు కాబట్టి షీఈస్ గుడ్, ప్రాబ్లం ఏమి ఉండదు, యాక్టింగే అది అన్నట్టుగా వాళ్ళు. సో వాళ్ళు కూడా సరే చూద్దాం అన్నట్టుగా కొంచెం ఉండింది వాళ్ళకి భయాలు అవి అత్తగారికి. తర్వాత కన్నడ డబ్బింగ్ అయ్యింది అనమాట కళ్యాణ వైభోగం, ఇంకా వస్తుంది అక్కడ కన్నడలో. కన్నడలో సీరియల్ ఎక్కడ డబ్బింగ్ అయింది? ఇక్కడది కన్నడలో డబ్బింగ్, ఇప్పుడు ఇక్కడది మార్కెట్. ఓకే. సో అప్పుడు జనాలందరూ నేను ఏదైనా ఫంక్షన్లో కలిసినప్పుడు వాళ్ళతో వచ్చి మాట్లాడడం కానీ, అండ్ మా అత్తగారికి వెళ్ళి తను బాగా యాక్టింగ్ చేస్తుందని యాక్టింగ్ గురించి మాట్లాడినప్పుడు వేరే ఏ విషయాలు ఏం మాట్లాడలేదు, ఎవరు ఏం అనుకోలేదు. అంటే కొంచెం ఆ నోషన్ ఉంటుంది మోస్ట్లీ పేరెంట్స్లో, అలా జనాలు ఏమనుకుంటారో అనేది. బట్ యాక్చువల్లీ జనాలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ మధ్యన. సో వాళ్ళు అలా వెళ్ళి చెప్పేసరికి దే ఆల్సో నో బెటర్, లైక్ నా గురించి ఇంకా మంచిగా పర్సనలీ దే గోట్ టు నో మీ. బట్ జనాలు ఎలా పర్సీవ్ చేసుకుంటారో అనేది వాళ్ళకి ఉంటుంది. బట్ అయినా సరే వాళ్ళందరూ మంచిగా రియాక్షన్ ఇచ్చేసరికి దే ఆర్ మోర్ హ్యాపీయర్ నౌ. ఇంకా సో వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది నాకు, పేరెంట్స్ తో పాటు అత్తగారి సపోర్ట్ లేకుండా చేయలేం. పెళ్లి తర్వాత వేరే ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది కదా. సో నువ్వు ఇంత మంచి హిట్, దాని తర్వాత కళ్యాణం కమనీయం కూడా సూపర్ హిట్ బాగా జరిగింది. సో సపోర్ట్ బాగుంది, సో బాగుంది. సీన్స్ వైజ్కి వస్తేనేమో అంటే
అంటే ఎక్కడికి వస్తున్నావు, నువ్వు ఏం క్వశ్చన్ అడుగుతున్నావు అది నువ్వు ముందు ఊహించేసుకున్నా సరే.